ద గిల్టీ 2021 మూవీ. ఇంత బ్రిలియంట్గా తీసిన మూవీ నేనైతే ఇంకొకటి చూడలేదు. మీరు చూసుంటే చెప్పండి. ఎస్, అతిశయోక్తి కాదు. ఎందుకంటే సినిమా అంతా కేవలం ఒక్క పాత్రే ప్రధానంగా కనిపిస్తూ, అది కూడా కుర్చీలో కూర్చొని కనిపిస్తూ, ఒకటే లొకేషన్లో చూపిస్తూ, ఎక్కడా బోర్ కొట్టకుండా క్యాప్చర్ చేస్తూ తీయడం నిజంగా నిజంగా గ్రేట్. హెడ్స్ ఆఫ్. ముఖ్యంగా హీరోకి, జేక్ జిలెన్హాల్కి. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా వరకు ఇలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉంటాయి. ఇతనికి కొద్దిగా మన అడవిశేష్ పోలికలు ఉంటాయి. ఎస్, యూ కెన్ సీ ఇట్. ఇంకెప్పుడు మన సినిమా స్టోరీలోకి వెళ్దాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇతనే మన హీరో. క్యారెక్టర్ పేరు జో. 911 కాల్ సెంటర్లో పనిచేస్తుంటాడు. అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెల్ప్ డెస్క్ అన్నమాట. ఎవరైనా ఆపదలో ఉండి కాల్ చేస్తే వెంటనే తగిన యాక్షన్ తీసుకుంటారు. ప్రస్తుతం అతనికి ఒక లేడీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏడుస్తూ తన పాపతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది. పక్కన ఎవరో మగ వ్యక్తి వాయిస్ హార్ష్గా వినిపిస్తుంటుంది. జోకి ఏదో డౌట్ స్టార్ట్ అవుతుంది. నేను అడిగే వాటికి జస్ట్ ఎస్ ఆర్ నో అనండి. మీ కూతురుతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి అని చెప్పి ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాడు. మీ పక్కన ఎవరన్నా ఉన్నారా? కిడ్నాప్ చేశారా అని అడుగుతాడు. ఎస్ అంటుంది. అతని దగ్గర వెపన్ ఉందా అని అడుగుతాడు. తెలియట్లేదు అంటుంది. తన ఎదురుగా ఉన్న మ్యాప్లో ఆమె మొబైల్ సిగ్నల్ చూస్తూ, సో ప్రస్తుతం మీరు I-10 రూట్లో ఉన్నారు కదా అని అడుగుతాడు. ఎస్ అంటుంది. అక్కడ ఒక ఏరియాలో కార్ చిచ్చు రగులుతోంది కదా అని అడుగుతాడు. ఎస్ అంటుంది. ఇలా ఆమె ఏ రూట్లో వెళ్తుందో మాట్లాడుతూ తెలుసుకుంటాడు. ఆమెని అలాగే మాట్లాడుతూ లైన్లో ఉండమని చెప్పి పెట్రోలింగ్ పోలీసులకు లైన్ కలుపుతాడు. I-10 రోడ్లో ఒక లేడీని వెహికల్లో నిర్బంధించి తీసుకెళ్తున్నాడు. అర్జెంటుగా వెళ్ళండి అని చెప్తాడు. వెహికల్ నెంబర్ తెలుసా అంటారు వాళ్ళు. సారీ, అది తెలిసే అవకాశం లేదు ఆమెకి అని చెప్తాడు. పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఈ లోపల జో ఆమె దగ్గర నుంచి అదొక వ్యాన్ అని, వైట్ కలర్ అని తెలుసుకుంటాడు. అదే విషయం చెప్తాడు పోలీసులకి. పోలీసులు వైట్ వ్యాన్ని పట్టుకుంటారు. బట్ అది రాంగ్ పర్సన్ అని తేలుస్తారు. నెంబర్ ప్లేట్ చెప్తే తప్ప మేమేమి చేయలేమంటారు. జో ఏం చేస్తాడంటే ఆమె మొబైల్ నెంబర్కి ఉన్న వివరాలు చూసి ఇంటికి కాల్ చేస్తాడు. వెంటనే ఫోన్ ఎత్తి ఒక పాప గొంతు టెన్షన్గా వినిపిస్తుంది. మమ్మీ అని. ఆ పాపతో మాట్లాడి ఇంకొన్ని వివరాలు రాబడతాడు జో. ఆ పాప పేరు ఆబి. 6 ఏళ్ల వయసు. మమ్మీ డాడీ లేరు అని, ఆలివర్ అనే తన బుల్లి తమ్ముడు ఉన్నాడని చెప్తుంది. తండ్రి పేరు హెన్రీ అని చెప్తుంది. ఆ పాప మాటల్ని బట్టి వాళ్ళు డివోర్స్డ్ అని అర్థమవుతుంది. పాపని హెన్రీ నెంబర్ అడుగుతాడు. లేదు, నాకు మమ్మీ కావాలి ప్లీజ్ అని ఆబి ఏడుస్తుంటే అతనికి బాధగా అనిపిస్తుంది. మీ మమ్మీని నీకు అప్పగిస్తాను ప్రామిస్ అని ధైర్యం చెప్తాడు. డాడీ మమ్మీ మీద కోపంగా అరిచాడు అని చెప్తుంది. కత్తి చూసి ఆలివర్ ఏడ్చాడని కూడా చెప్తుంది. జోకి పిచ్చెక్కిపోతుంది. పాప ఇచ్చిన నెంబర్ కొట్టి చెక్ చేస్తే నిజమే, అది హెన్రీ నెంబరే. పాప తండ్రే. అతని మీద పోలీస్ కేసు కూడా ఉన్నాయని చూపిస్తుంది. నంబర్ ప్లేట్ కూడా చూపిస్తుంది. వెంటనే పెట్రోలింగ్ పోలీసులకు కాల్ చేసి ఆ నెంబర్ చెప్తాడు. సో ఆమె నిర్బంధించింది వేరే ఎవరో కాదు, ఆమె భర్తే అనే ఒక పాయింట్కి వస్తాడు జో. తన పోలీస్ ఫ్రెండ్ రిక్కి కాల్ చేసి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి చూడమని రిక్వెస్ట్ చేస్తాడు. రిక్ టీమ్ అండ్ నాదియా అనే పోలీసుల్ని పంపిస్తాడు. లోపలికి వెళ్ళి చూసి వాళ్ళు హారిబుల్ అంటుంటే ఇతను షాక్. ఏమైంది అక్కడ అని అరుస్తుంటాడు. ఆలివర్ అనే ఆ చిన్న బాబు రక్తపు మడుగులో ఉన్నాడు. కొన ఊపిరితో ఉన్నాడు. నాదియా కాల్ టు అంబులెన్స్ అని అరుస్తూ కాల్ కట్ చేస్తాడు. జోకి పిచ్చెక్కిపోతుంది. ఈలోపు కొలీగ్ వచ్చి అతని షిఫ్ట్ టైం కూడా అయిపోయిందని చెప్తాడు. ఎమిలీ మళ్ళీ కాల్ చేసి ప్లీజ్ నన్ను కాపాడండి, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ప్లీజ్, నా పాప, నా బాబు అని ఏడుస్తుంటుంది. నా ఆలివర్ బాగా ఏడ్చాడు, వాడి కడుపులో పాములున్నాయి, నేను కోసి తీసేశాను, ఇంకా ఇప్పుడు వాడు ఏడవట్లేదు, వాడు ఇప్పుడు ఓకే కదా, ఫైన్ కదా, వాడికి ఏం కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటుంది. జోకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మనకు కూడా ఫ్యూజులు అవుట్. కాల్ కట్ అవుతుంది. ఈలోపు ఎమిలీ ఇంటికి చేరుకున్న ఫ్రెండ్ రిక్ కాల్ చేసి ఇక్కడ వేరే క్లూస్ ఏమీ లేవు, ఆమెకు సంబంధించిన హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి, అది కూడా ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమె ఒక మెంటల్ పేషెంట్ అనిపిస్తుంది జో అని చెప్తాడు. జోకి ఇది ఇంకొక షాక్. జో బ్లాంక్ అయిపోయి తలదించుకుంటాడు. అప్పటి నుంచి ఆమెను కాపాడాలని అంత టెన్షన్ పడ్డ అతనికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పిటి అనిపిస్తుంది కదా. హెన్రీకి కాల్ చేసి కోప్పడతాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని. చెప్పి ఏం లాభం, ఆమె నా కొడుకు ప్రాణాలు తీసింది, తను ఏం చేస్తుందో తనకే తెలియదు, కొడుకుని కాపాడుతున్నా అనుకుంది అని ఏడుస్తాడు.
ఎమిలీ తిరిగి కాల్ చేస్తే జో, ఎక్కడున్నావు, చుట్టుపక్కల ఏమున్నదో చెప్పు, నేను వస్తాను అని కేకలు పెడుతుంటాడు. తల పట్టుకొని ఏడుస్తుంటాడు. నాదే తప్పు, నేనే అపార్థం చేసుకున్నా, పొరపాటు జరిగింది, ప్లీజ్ ఇంకే అఘాయిత్యం చేయకు, డూ యూ అండర్స్టాండ్ అని ఏడుస్తుంటాడు. అతనిలో గిల్టీనెస్, తప్పు చేశానే అన్న గిల్టీనెస్తో పెయిన్ఫుల్గా ఏడుస్తుంటాడు. నువ్వేం చేసుకోవద్దు, నీకు పిల్లలు ఉన్నారు అని ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. దీంట్లో భాగంగా కొన్ని నిజాలు చెప్తాడు. నేను కూడా ఒక అబ్బాయిని చంపాను, 19 ఇయర్స్ అబ్బాయి, వాడు ఎవరో అబ్బాయిని కొడుతుంటే పనిష్మెంట్ చేయబోయి పొరపాటున చంపేశాను అని ఏడుస్తుంటాడు. ఇది మనకి ఇంకొక షాక్, ఇంకొక ట్విస్ట్. అతను చెప్పింది కూడా నిజమే. మర్నాడు అతను కోర్టుకి హాజరయ్యేది ఉంది. కానీ ఎమిలీ తనని తను అఘాయిత్యం చేసుకోకుండా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోపు పోలీసులు ఆమెను చుట్టుముడతారు. జో వాళ్ళకి లొంగిపో అని మోటివేట్ చేయడంతో ఆమె ఒబీడియంట్గా అదే పని చేస్తుంది. పోలీస్ ఆఫీసర్లు జోకి కాల్ చేసి అభినందిస్తారు. జో రిలీఫ్ అవుతాడు, ఏడుస్తాడు. కేసులో సాక్షి అయిన తన ఫ్రెండ్కి కాల్ చేసి, ఈ గిల్టీనెస్ నేను తట్టుకోలేను, రేపు కోర్టులో నాకు అనుకూలంగా కాకుండా జరిగింది జరిగినట్టుగానే చెప్పు, నాకు శిక్ష పడాలి అని ఏడుస్తాడు. అయితే పోలీసులు ఆలివర్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. బ్రతుకుతాడు. జో ఆ ఫీల్డ్లో ఉండగా సినిమా ముగుస్తుంది. ఇది అండి మన సినిమా స్టోరీ. ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.